మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సమయం ఇచ్చిన దైవజనురాలకు నా వందనాలండి. కూడొచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి? ఒకసారి మీ పక్కన వాళ్ళని చూసి బాగున్నారమ్మా అని అడగండి. ఒకసారి కొన్ని నవ్వుతున్నారండి. ఎలాగ ఇందా నుంచి నీరసంగా ఉన్నారు కదా, అందుకని. సరే, వాక్యంలోకి వెళ్ళిపోద్దామండి. ఇవాళ యోనా రాసిన 1 అధ్యాయం 1-2 వచనాలు. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం గురించి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఉన్నతమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నేను గడిచిన వారం నుంచి ఈ యొక్క వారం వరకు మీ యొక్క సజీవ రెక్కల కింద భద్రపరిచి నడిపించినందుకు మీకు వందనాలు నాయన. నాయన, నీ కుమారుడైన నన్ను నిలవబెట్టుకొని నేను యొక్క వాక్యమును బోధించుచుండగా నాయన నాలో మీరు ఉండి నా మాటకు మాటే తోడుండి నాయన చక్కటి ప్రసంగం ఇచ్చేలాగా సహాయం చేసి నడిపించండి. విని ప్రతి బిడ్డను దీవించండి నాయన. చక్కగా ప్రతి ఒక్క బిడ్డలు విని వారి హృదయంలో యొక్క వాక్యాన్ని భద్రపరచుకునేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే యోనా గారి గురించి మీ అందరూ వినుంటారండి. చిన్నప్పటి నుంచి చెప్తుంటారు, యోనా గారి గురించి వింటున్నారు. అసలు యోనా గారి గురించి ఎందుకు అంతలాగా గ్యాహం ఉంటుందండి జనాలకి? యోనా గారిని చేప మింగేసి మళ్ళీ ఒడ్డున చేసింది. అందువల్ల అందరికీ బాగా ఈ వాక్యం అనేది బాగా గుర్తుంటుంది కదండి. అసలు యోనా గారిని చేప ఎందుకు మింగింది, మళ్ళీ ఎందుకు ఆయన చంపకుండా తినకుండా మళ్ళీ ఎందుకు బయటకు విడిచిపెట్టింది అనే దాన్ని మనం తెలుసుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నివేవే పట్టణస్థులను దోషము నా దృష్టి ఘోరమాయెను గనుక నీవు లేచి నివేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇక్కడ నివేవే పట్టణం అనే ఒక పట్టణము ఉందండి. ఆ పట్టణంలో ఉన్న మనుషులందరూ కూడా మహాపాపము, ఘోర పాపములు చేసి దేవుని దృష్టికి శాపగ్రస్తులయ్యారనమాట. దేవుని దృష్టికి ఏమయ్యారండి? శాపగ్రస్తులయ్యారు. ఇప్పుడు దేవుడు వారి మీద ఉగ్రతను చూపించాలి. దేవుని కోప ఉగ్రతం ఎంత అన్నది మనందరికీ తెలుసు. ఆయన ఉగ్రత చూపించాలంటే ఆ దేశము, ఆ యొక్క పట్టణం ఏమవుతుంది, అది నాశనం అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ నాశనం అయిపోద్దని ముందుగానే వారికి తెలియపరచడానికి ఎవరిని ఎంచుకున్నాడండి దేవుడు? ఇక్కడ యోనా గారిని దేవుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా ఆ పట్టణమునకు పోయి ఆ యొక్క ప్రకటనను ప్రకటించమని చెప్పాడు. కానీ ఇక్కడ యోనా గారు ఏం చేశారంటే ఆయన సొంత డిసిషన్ తీసుకున్నాడు అనమాట. ఏమని? ఇప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని పొమ్మంటున్నాడు, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు, నన్ను ఏదైనా చేసేస్తారు, నన్ను చంపేస్తారు, అందుకని నేను ఏం చెయ్యాలి, ఇప్పుడు ఆ పట్టణానికి నేను పోకూడదు అని అలాగా యోనా గారు తన సొంత ఆలోచించాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి ఒక గ్రామం వెళ్దాం అనుకున్నాం. కానీ ఆ గ్రామంలో అందరూ విగ్రహారాధికులు. ఇప్పుడు ఆ గ్రామంలో మనం సువార్త చేయాలి. సువార్త చేయడానికి పాస్టర్ గారు ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్ని మీ అందరినీ రమ్మని చెప్పారు. రమ్మని చెప్పినప్పుడు సువార్తకి మీరు రావాలా వద్దా? రావాలి. ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు పలానా ఊరు కుయ్యూరే తీసుకోండి, ఈ ఊర్లో సువార్త చెయ్యాలి, ఈ ఊర్లో అందరూ విగ్రహారాధికులు అనుకోండి కదా. ఇప్పుడు ఈ ఊర్లో సువార్త చేస్తే జనాలు మమ్మల్ని ఏం చేస్తారో, మమ్మల్ని చంపేస్తారేమో, మా దగ్గర ఉన్నవన్నీ దోచేసుకుంటారేమో అని భయపడి చాలామందికి అప్పుడు దాకా ఆరోగ్యం బాగుంటుంది, అప్పుడు దాకా చేసుకున్న పనులన్నీ చేసుకుంటారు. అంటే మరి బంధువులు వదిలేసి మరి నేను వచ్చేస్తే బాగోదు కదండి, మరి వాళ్ళు బాధపడతారు, నా కోసం వచ్చారు కదండి అంటారు. ఇంకొకరు ఏమంటారు, అమ్మగారండి నాకు జ్వరం వచ్చేసిందండి, అస్సలు లేగలేకపోతున్నానండి, మోకాలు నొప్పులండి, నాకు సువార్త అస్సలు నేను
చేయలేను. మీరు అలా అనరండి, మీరు మంచోళ్ళని. కానీ కొంతమంది ఉంటారండి అలా చెప్పేవాళ్ళు, సాకులు చెప్పేవాళ్ళు, వంకలు చెప్పేవాళ్ళు చాలామంది ఈరోజు సంఘంలో కనబడుతున్నారు. చాలామంది, ఒకళ్ళిద్దరు కదండి, చాలామంది. నిజంగా సువార్త ప్రకటించినప్పుడు సువార్తకి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధపడ్డారు అనుకుంటే 100కి 99% ఉండరు. 1% మాత్రమే సువార్త ప్రకటించడానికి వస్తారు. యేసుక్రీస్తు వారు లేచిన దినాన్న ఎంతమంది సువార్తకి వెళ్ళారు చెప్పండి? ఎంతమంది వెళ్ళారు? మన సంఘంలో ఎంతమంది పెట్టున్నారు? ఉన్నారు. ఎంతమంది వెళ్ళారు తెల్లరగట్ల లెగిసి? చాలా తక్కువ కదా, చాలా తక్కువ. మరి ఎందుకు వెళ్ళకపోయారు సువార్త ప్రకటించండి? మీరు పుట్టిన గ్రామమే కదా, మీరున్న గ్రామమే కదా. మీరు సువార్త చేత ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటారా? మిమ్మల్ని ఏమైనా చంపేస్తారా? చెప్పండి, లేదు కదా. మీరు పుట్టిన గ్రామంలో మీరు సువార్త చేయలేకపోతే వేరే గ్రామానికి వెళ్ళి సువార్త మీరు ఏం చేస్తారు? ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా మీరు? మన పుట్టిన గ్రామంలో మనం సువార్త చేయకపోతే వేరే గ్రామంలో మనం సువార్త చేయగలమా? చేయలేం కదా. చేయగలమండి? మాట్లాడండి. చేయలేం కదా. అలాగే ఇక్కడ యోనా గారి కట తన సొంత డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఏమని? ఇప్పుడు దేవుడు నన్ను నీనేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకో, వాళ్ళు నన్ను ఏదన్నా చేసేస్తారు. అందుకని ఇప్పుడు యోనా గారు ఏమైపోయారంటే యొప్పేకు పోయి తర్షీషునకు పోవు వాడను ఎక్కారనమాట. అది మళ్ళీ ప్రయాణికులు ప్రయాణించే వాడ కాదు, ఏది రవాణా తీసుకుపోయే వాడ. అదైతే ఇంకెక్కడ ఆగుతుందా? ఆగదు. ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కారనుకోండి, పాసింజర్ ట్రైన్ ఎక్కారనుకోండి, ప్రతి స్టాప్కి ఆగుద్ది. అదే గూడ్స్ బండి ఎక్కారనుకోండి ఏమవుద్ది? దానికి ఎక్కడ స్టాప్ ఎత్తే అక్కడ దాకా అది తీసుకుపోద్ది. అందుకని ఏం చేయడంటే యొప్పేకు పోయి నివేవికు పోకుండా ఎక్కడ పోయాడు? తర్షీషుకు పోయాడు అనమాట. ఇప్పుడు దేవుడు యోనా గారిని పిలుచుకున్నాడు. మరి పిలుచుకున్న దేవుడు కంపల్సరీ ఏ విధమైన సరే మనిషిని వాడతాడు. ఇప్పుడు దేవుడు నన్ను వాడుకోవాలని అనుకోండి, నేను ఏ విధంగా వెళ్ళినా, నేను ఎక్కడికి పోయినా కంపల్సరీ నన్ను మళ్ళీ లాక్కొస్తాడు. నేను యవ్వన వయసులో మార్గము తెప్పి బయటికి పోయాను, నన్ను పిలుచుకొచ్చాడా లేదు? దేవుడు పిలుచుకొచ్చాడు కదా. పిలుచుకొచ్చి ఎక్కడ పెట్టేశాడు? మళ్ళీని దేవుడి మందిరంలో పెట్టేసి నువ్వు అనేకులకు సువార్త ప్రకటించని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మరి ప్రకటిస్తున్నానా లేదా అంటే నేను ఒక్క సమయంలో దారి తప్పిపోయాను, మళ్ళీ ఏం చేశాడు దేవుడు? నన్ను వాడుకున్నాను. అలాగే ఇప్పుడు యొప్పే నుంచి తర్షీషుకు పోదామని ఎవరు అనుకున్నారు? యోనా గారు అనుకున్నారు. కానీ దేవుడు వదులుతాడా? దేవుడు వదలడు. మన మాట తప్పుతామేమో కానీ దేవుడు తప్పడు. ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు ఒకసారి ఒక విధంగా మాట్లాడతారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు, ఎలక్షన్ అయిపోక ఒకలాగా మాట్లాడుతున్నారు లేదా? మనుషుల్లో మాట భేదం వస్తుందో లేదో తెలియదు కానీ దేవుని మాట మాత్రం నికరం. దేవుడు వాగ్దానం చేశాడంటే కంపల్సరీ దాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు నివేవేకి వెళ్ళి ఆ యొక్క ప్రకటన ఏమని, ఈ యొక్క నా పట్టణం నేను నాశనం చేస్తానని చెప్పమన్నప్పుడు తను ఏం చెయ్యాలి? చెప్పాలి కదా. చెప్పలే, కానీ ఏం చేశాడు? తర్షీషుకు పోయాడు. అలా పోవడానికి కూడా ఒక కారణం ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు యోనా గారు వెళ్ళిపోవడానికి కట కారణం ఉంది. తెలుసా మీ ఎవరికైనా నా కారణం? తెలియదు కదా. 2 రాజు 14:23 చాలు. ఇక్కడ యోధా రాజ్యను యెహోగు కుమారుడైన అమజ్య ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు ఇశ్రాయేలు రాజు అయిన, ఇక్కడ చూసినట్లయితే 2 రాజు 14:25
చాలు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి అక్కడ వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు అక్కడ నాశనం చేస్తాను, వారి సరిహద్దులు నేను స్వాధీనం చేసుకుంటానని ఎవరిని పంపాడండి? మళ్ళీ అక్కడ ఎవరిని పంపాడండి? యోనా గారిని పంపాడు. ఇప్పుడు యోనా గారిని పంపినప్పుడు యోనా గారు ఏం చేశారు? ఒక ప్రవక్తగా అక్కడ చెప్పాలి కదా. ఒక ప్రవక్తకి దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు అది చెప్పమన్నప్పుడు ప్రకటించాలి. అలా ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు ఏమని? ఇశ్రాయేలీలు సరిహద్దులు మరలా స్వాధీనము చేసుకుందని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలు వారి తప్పు మళ్ళీ వారు తెలుసుకుని దేవుణ్ణి వేడుకున్నప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయడంటే వారి సరిహద్దులను మళ్ళీ దేవుడు తీసుకుంటాం మానేశాడు. ఏం చేయడండి? వాళ్ళని దేవుడు క్షమించు. మన దేవునికి ఎంత కోపగ్రం ఉందో మనం క్షమించమని దేవుని వేడుకున్నప్పుడు అంతే క్షమించగలిగే గుణం ఉంది. గుర్తించుకోండి, మన దేవుడికి ఎంత కోపం ఉందో మళ్ళీ మనం క్షమించమన్నప్పుడు క్షమించగలిగే గుణం కూడా ఉంది. అలాగని క్షమిస్తున్నాడు కదని మనం తప్పులు చేసుకుంటా పోయి ప్రభువా నన్ను క్షమించే, ఈ వారం అయిపోయింది, ఈ వారం తప్పులు చేస్తాం, మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ ప్రభువా నన్ను క్షమించే, మళ్ళీ వారం అయిపోయింది, మళ్ళీ వారం రాగానే ప్రభువా నన్ను క్షమించే అంటే ఏదో రోజున దేవుడిని పిలుచుకుంటాడు. పిలుచుకున్నప్పుడు ఆ తప్పుల్లో నీ క్షమించకుండానే ఎక్కడ పోతావు? నరకానికి మీరు వెళ్ళిపోతారు. అందువల్ల మనం ఏం చేసుకోవాలి? మన మనసును మనం శుద్ధి చేసుకుంటూ దేవుని మనం ఎల్లప్పుడూ ఉదయకాల సమయం తెల్లారగట్ల మనం లేచినంటే దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. దేనికి? ఈ రోజును మనకి ఇచ్చినందుకు దేవుని మనం ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు చెప్తూ మళ్ళీ సాయంకాల సమయం ముందు పడుకున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ దినమంతలో నన్ను కాచి కాపాడినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సాయంకాల సమయం ఏమని అడగాలి? మనం ఈ దినములో నేనేమైనా తప్పులు చేస్తుంటే, నాకు తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తుంటే తండ్రి నన్ను క్షమించండి అని అడగాలి. అలా అన్నప్పుడు దేవుడు నేను కంపల్సరీ క్షమిస్తాడు. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో ఇలా జరిగిన మూలన దేవుడు పంపమన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ వాక్యం చెప్పేశాక ఏమైంది? దేవుడు మళ్ళీ వాళ్ళని క్షమించేసాడు మూలన యోనా గారికి ఏమొచ్చేసింది? మళ్ళీ కోపం వచ్చింది. ఎందుకు? అదేదో దేవుడే చెప్పచ్చు కదా, దేవుడే ముందే క్షమించచ్చు కదా, నన్ను ఎందుకు చెప్పమండం, మళ్ళీ దేవుడు వాళ్ళని ఎందుకు మళ్ళీ క్షమించేయడమని అని యోనా గారు ఏం చేశారంటే, ఇప్పుడు దేవుడు మళ్ళీ నన్ను ఆ విధంగానే చేస్తాడు. ఇప్పుడు నీవే పట్టణవస్తులు చాలా ఘోర పాపం చేశారు, నేను వెళ్ళి వాళ్ళ దేవుడు మిమ్మల్ని నశింపజేస్తున్నాడని చెప్పాక వాళ్ళందరూ ఏం చేస్తారు? మళ్ళీని తండ్రి నన్ను క్షమించండి మళ్ళీ దేవుడు సన్నిధిలో వేడుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యోనా గారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను అలా చెప్పాను, ఇప్పుడు వారి దృష్టిలో ఏమని ఉంటుంది అక్కడ గుర్తిస్తారు. ఇప్పుడు ప్రవక్త అంటే అర్థం ఏంటి? ఒక ప్రవక్త ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాట కంపల్సరీ నెరవేరాలి. ధర్మశాస్త్రంలో మోషే గారు రచించిన కాండంలో ఉంటుంది ఏంటి? ఒక ప్రవక్త ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాట కంపల్సరీ నెరవేరాలి. నెరవేరినప్పుడు ఆ ప్రవక్త ఏమవుతాడన్న ప్రవక్త అబద్ధ ప్రవక్త, దొంగ ప్రవక్త అవుతాడని చెప్పి ఇప్పుడు ఈయన మరి ఒక మధ్యలో ఏమని ఆలోచన వచ్చింది? ఇప్పుడు దేవుడు నశింపజేస్తానని చెప్పాడు, నేను వాళ్ళకి నశించిపోతారని చెప్తాను, దేవుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తాడు? క్షమించేసి వారిని వదిలేసినప్పుడు ఏమవుద్ది? నన్ను అందరూ అబద్ధ బోధకుని అనుకుంటారో, నన్ను తిట్టుకుంటారో అని అనుకున్నాడు. ఇప్పుడు ఆ పొజిషన్లో మనమున్నా అదే చేస్తాం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాను నేను, ఈ మాట చెప్పి ఆ మాట నెరవేరలేదు అనుకోండి, నేనేం చెప్పాను? మొన్న బైబిల్ చదవండి అమ్మా, బైబిల్ చదివితే మీ జీవితంలో గొప్ప మేలు మీరు పొందుకుంటారని చెప్పాను లేదా? ఇప్పుడు మీరు బైబిల్ అంతా చదివేశాక అది నెరవేరలేదు అనుకుంటే నన్ను ఏమనుకుంటారు మీ అందరూనే? చెప్పండి, ఏమనుకుంటారా? ఈ కుర్రోడు చెప్పిందంతా అబద్ధము, దొంగ ప్రవక్త, ఈ చెప్పింది ఏమి మనం నమ్మకూడదు అనుకుంటాము లేదా? కానీ దానికి తగిన సమయం వచ్చినప్పుడు అది కంపల్సరీ నెరవేరుతుంది. మనం మొత్తం ఇంకా మనం సగమే చూసాం, ఇంకా మొత్తం పూర్తిగా చూసుకుంటే ఇంకా మనం ఎదురుకెళ్ళచ్చు. ఇప్పుడు యోనా గారు ఏం చేశారు? వాడెక్కి ఆ యొక్క ఆ యొక్క సముద్ర మార్గంలో ఏం చేస్తున్నారండి? ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోగా ఆ యొక్క
ఉన్న ప్రదేశంలో ఏమొచ్చిందండి? పెద్ద తుఫాను వచ్చిందనమాట. ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చి ఆ యొక్క అలలకు ఆ ఓడ ఏమవుతుందండి? అటు ఇటు అటు ఇటు ఊగిపోతుంది అనమాట. అంటే వాళ్ళు చనిపోతారేమో అన్న పొజిషన్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మనకి ఒక తుఫాను వచ్చి గట్టిగా వడగాడులు వచ్చి వర్షం పడుతుంటే మనకి ఎలా ఉంటుందండి? బయటికి వెళ్ళడానికి మనకి భయంగా ఉంది. కానీ వారు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారనమాట. వారు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. సముద్రంలో ఉండి ఆ యొక్క తుఫాను అయితే ఎంత భయంకరంగా ఉంటుంది? చుట్టూ ఎవరో కనిపించరు, ఓన్లీ ఆ అలలు ఒకటే మనకి కనిపిస్తాయి. ఆ ఒక్క అలలు మీదకి వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఎంత గట్టిగా ఆ తాడేసి దాన్ని బిగించినా కానీ ఆ తాడికి గట్ట వాడనేది నిలబడతలే. ఎందుకు? అది ఎవరు పంపించింది? దేవుడు పంపించింది. ఈ సృష్టినే నా దేవుడు సృజించాడు. సూర్యుడేటి, చంద్రుడేటి, ప్రకృతి ఏంటి, వర్షం ఏంటి, గాలి ఏంటి, తుఫాన్ ఏంటి, ఏదైనా సరే నా దేవుడు మాటిస్తే కంపల్సరీ రావాల్సిందే. ఆగిపో అంటే ఆగిపోవాల్సిందే. ఇందాక అమ్మగారు సాక్ష్యం చెప్పారు, సూర్యుడు చంద్రుడు సృష్టించాడండి. అవును, చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎవరు సృష్టించారు? యేసయ్యే, నా దేవుడే సృష్టించాడు. అర్థమవుతుందండి? ఏమోనమ్మా నేను దేవుడి మందిరానికి ఎందుకు వెళ్తున్నానంటే, వెళ్తున్నాను, కూర్చుంటున్నాను, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వింటున్నాను, వచ్చేస్తున్నాను. అది కాదు మనం చెప్పాల్సిన సమాధానం. మనం వింటున్నామో, ప్రతి వారం వాక్యం వింటున్నాం, ప్రతి వారం నేర్చుకుంటున్నాం, ఎలా చెప్పాలి? మనం బైబిల్ ఉన్న సత్యాన్ని మాత్రమే మనం చెప్పాలి. మీరు చదువు రాదు, వింటున్నారు కదా, చెవులు పనిచేస్తున్నాయి కదా, చెవులు కూడా పని చేయట్లేదు ఎవరికని? అందరికీ పని చేస్తున్నాయి కదా. దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు. మరి ఎందుకు మనం చేయలేకపోతున్నాం? చెప్పండి, చెప్పగలగాలి. ఎందుకు? దేవుడి సృష్టిని సృజించాడు. మీకు ఎంతోమంది దేవతలు ఉండొచ్చు. ఈ దేవతల్ని అందరికన్నా గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అద్భుతండి. మనం భయపడకూడదు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరికి సమాధానం చెప్పాలంటే సరే ఎప్పుడైనా మనం భయపడకూడదు. మనలో ధైర్యం ఉండాలి. ఎందుకు? మన వెనకాల ఎవరున్నారు? యేసు ఉన్నాడు. మన పక్షమున పోరాడడానికి ఎవరున్నారండి? మన వెనకాల యేసయ్య ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు భయపడక్కలే. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో వచ్చి సమాధానం ధైర్యంగా చెప్పండి. భయం ఎందుకు మీకు? ఏ రోజైతే మీరు భయపడ్డారో ఆ రోజే మీరు చెప్పండి. ఏ రోజైతే భయపడ్డారో ఆ రోజే మీరు సాతానికి యాక్టర్ అయిపోతారు. సాతానుగా లాగేస్తారు. ఆహా, వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, అబ్బే ఏం వింటలే, వీళ్ళందరూ నాకు పని చేస్తారు. ఎందుకు? సాతాను మమ్మల్ని వాడుకోవడానికి. అదే దేవునిలో బాగా ఎదిగారనుకో సాతాను మన జోలికి రాడు. నేను ఎగ్జామ్స్ రాస్తున్నానని తెలుసు కదండి మీ అందరికీ. మొన్న ఎగ్జామ్స్ రాశానండి. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను. ఫిలిమ్స్ అయ్యింది. ఫిలిమ్స్ నేను క్వాలిఫై అయ్యాను. ఇంకా నాకు మెయిన్స్ ఒకటి ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే దేవుని కృపను బట్టి నాకు ఆ ఎగ్జామ్ పాస్ అవుతే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అనేది నాకు వస్తుంది. కానీ బట్ ఏంటంటే ఫిలిమ్స్ నేను ఎలా పాస్ అయ్యానో నాకే తెలియదు. నేను ప్రిపేర్ అయ్యానంటే పెద్దగా ఏమీ ప్రిపేర్ అవ్వలే. ఏమైనా ప్రిపేర్ అయ్యానంటే పెద్దగా ఏమీ ప్రిపేర్ అవ్వలే. ఇంకోటి, కోచింగ్ ఏమైనా తీసుకున్నానంటే ఏ కోచింగ్ ఎక్కడ నేను తీసుకోవాలి. మరి ఎలా పాస్ అయిపోని అడుగుతున్నారు అందరూ. నేను ఒకటి చెప్తున్నాను అందరికీ, నా దేవుని కృప నాకు తోడుంది. ఏమో దేవుని చిత్తం నా ఎడల ఇక్కడ ఉందేమో, అందుకనే నేను పాస్ అయ్యానేమో అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. వాళ్ళ నోటి అంటే ఏమొస్తుంది తెలుసండి? అయితే నీ దేవుడు నిన్ను పాస్ చేశాడా అంటున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. నీ దేవుడే నిన్ను పాస్ అయ్యాడు అంటే నీ దేవుడే నిన్ను అన్న మాట చాలు దేవుని ఆరాధించడానికి వాళ్ళ నోటి అంటేనే. మన సువార్త ఎక్కడికి వెళ్ళి చేయక్కర్లే, నీ దేవుడే అంటే నీ దేవుడు అంటే ఎవరు? నా దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే వాళ్ళు నమ్ముతున్నారా లేదా? ఇప్పుడు నేను మెయిన్స్ పాస్ అవుతాను లేదా దేవుని చిత్తం, కానీ ఫిలిమ్స్ పాస్ అయినందుకు నన్ను బట్టి అనేకలు ఆరాధిస్తున్నారా లేదా? ఆరాధిస్తున్నారు కదండి. అది గొప్ప కార్యం. దేవుడు ఎలా చేశాడు అన్నది నాకే వైనం లేదు. ఆ రిజల్ట్స్ నైట్ వచ్చినప్పుడు నేను కూడా చూసుకోలేదు. మీ పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. పాస్టర్ గారు మెసేజ్ పెట్టినప్పుడు నేను ఇంకా చూసుకుని మా ఫ్రెండ్కి చూసినప్పుడు వాళ్ళ నంబర్ లేదు. తర్వాత నా నంబర్ చూసినప్పుడు నా నంబర్ ఉంది దాంట్లో. ఇదేంటి నా నంబర్ ఉండబెట్టి నేను రాయలేదు కదా సరే, కానీ మొత్తం పేపర్ అంతా అటెంప్ట్ చేస్తున్నాను. దానికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ తప్పు పెట్టి రైట్ పెట్టి 3 బిట్లు తప్పు పెడితే ఆ వచ్చిన మార్కు గట్ట పోతుంది. నేనేం చేశానంటే 150 బిట్లు పెట్టాను నేను. కానీ ఎలా పాస్ అయ్యాను అనేది నా మైండ్లో ఆలోచన. అలా నైట్ అంతా నిద్ర పట్టలేదు నాకు.
అప్పుడు దేవుడు ఒకటే మాట్లాడు, నీవు నా పని చేస్తున్నావు, నేను నీ పని చేస్తున్నా. ఆమేన్, ఆమేన్. దేవుడు అంత గొప్ప మాట చెప్పండి. దేవుని కార్యము చేసిన వాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. అదొకటి మనందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నిస్వార్థంగా నువ్వు దేవుని సేవ చేసావో, దేవుని పని చేసావో, ఎలాగా నిస్వార్థంగా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా కాదు, మళ్ళీ నిస్వార్థంగా నువ్వు దేవుడి పని చేసావో, నా దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నా దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నన్ను విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టలే. ఆ ఫిలిమ్స్ ఎలా పాస్ అయినా కూడా నాకే భయం లేదు. కానీ నా దేవుడు గొప్పవాడు, ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు. ఇప్పుడు మెయిన్స్లోకి వెళ్ళాలి. ఆ మెయిన్స్ ఎగ్జామ్స్ గట్రా నేను ఎవరి మీద భారం పెడతాను? దేవుడి మీదే భారం పెడతాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. వస్తే దేవుని చిత్తం, లేకపోతే ఏమో ఇంకా దానికన్నా బెటర్ ఏదైనా ఉందేమో, అలా తీసుకోగలగాలి మనం. చాలామంది ఏమనుకుంటారంటే అండి, ఇప్పుడు పిల్లల పుట్టలేని ఉన్నారనుకోండి, అయ్యో నేను తలా ప్రార్థన చేశాను కదా, ఏంటి నా విషయంలో పిల్లలు పుట్టలేదు అని చెప్పి బాధపడతారు. అది ఎందుకు పుట్టలేదన్నదే దేవుని చిత్తం. అది ఏమో ఇంకా అంతకన్నా బెడదని దేవుడికి వచ్చేమో. మీరు ఏదో అడిగారు దేవుణ్ణి, ఆ విషయం అది జరగకపోవచ్చు అక్కడ, కానీ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ అది జరగచ్చు కదా. అలాగే ఇప్పుడు నివేవ పట్టణానికి వెళ్ళకుండా యోనా గారు ఎక్కడికి వెళ్తున్నారండి? తర్షీషుకి పోదాం అనుకోడు. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ తుఫానులో అందరూ కూడా ఏం చేస్తున్నారు? శుభ్రంగా భయపడుతున్నారు. ఏమని? మనం చనిపోలేమని చెప్పి ఎవరి దేవతలు వాళ్ళు పూజిస్తున్నారు. కానీ ఈ యోనా గారు ఏం చేస్తున్నారండి? ఓ మూల పోయి ఇప్పుడు ఇంకా గురక పెట్టుకుంటూ పడుకుంటున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు చూసి, ఓహి నిద్రపోతా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? లెగిసి నీ దేవుని నువ్వు ప్రార్థించు, ఎందుకు వచ్చింది అన్నది. అప్పట్లో నీ ఒకటి ఉండేదండి, ఏంటంటే ఒక తుఫాను కానీ ప్రకృతి వైపత్యాలు ఏమైనా మారినాయి అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఏదో తప్పు చేసినట్టు. అర్థమవుతుంది మీకు? ఎవరో ఏదో తప్పు చేస్తున్నా అక్కడ ప్రకృతి అనేది దానికి వ్యతిరేకంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు చేశారు? ఇక్కడ యోనా గారు తప్పు చేశారు. అంతినప్పుడు ప్రకృతి అనేది ఏమైపోయింది? మారిపోయిన వల్లనే ఇప్పుడు యోనా గారు తెలుసు ఎందుకు ఇదంతా వస్తుంది నా గురించి. కానీ అక్కడ వాళ్ళు చెప్తే ఏమవుద్ది? నన్ను ఏం చేస్తారని భయం. యోనా గారు చాలా భయం అండి. అంతే ఆ భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సరే, అంతా అయిపోయింది. లేచి ప్రార్థన చేస్తామన్నప్పుడు అప్పుడన్నా ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తాం, ఏం చేశారు వారందరూ? ఏం చేశారంటే చీట్లు తీశారు. చీట్లు అయితే ఎవరి పేరు వచ్చిందండి? అక్కడ యోనా గారి పేరు వచ్చింది. ఇప్పుడైనా దేవుని తెలుసుకుని ప్రార్థన చేస్తే ఆ తుఫాన్ అనేది అక్కడ ఆగితే. కానీ ఏమని అంటున్నాడు? నన్ను బయటికి పాడండి, నేను చచ్చిపోతాను. నన్ను బయటికి పాడండి, నేను చచ్చిపోతాను. చాలామంది అనుకుంటారు చచ్చిపోవడం చాలా ఈజీ అనుకుంటారు. నా దేవుడు నేను చచ్చిపోవడానికి పుట్టించలే, బ్రతికించడానికి పుట్టించాడు. అనేక ఆత్మలు బ్రతికించడానికి పుట్టించాడు నేను. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా అవ్వలేదనుకో ఏమవుతారు? చచ్చిపోతామని చెప్పి చేయి కోసుకుంటారు. ఆ చేయి కోసుకుంటే ఎంత బాధ ఉంటుంది తెలుసు వాళ్ళకి? నరకం అనిపిస్తారు. ఉత్తినే వాళ్ళు చచ్చిపోరండి. ఇలా చచ్చిపోతాను కానీ చచ్చిపోతారా? చావరు. ఎంతో నరకం అనిపిస్తున్నాయి కానీ వాళ్ళు చావరు. ఊరేసుకున్నా చనిపోతారా? చనిపోరు. కాళ్ళు చేతులు ఆడించుకుంటూ అంటే ఏమవుతారు? చనిపోతారు. ముందు తాగేస్తారు చాలామంది. ముందు తాగేసిన అన్న చనిపోతారా? చనిపోరు. మళ్ళీ వాళ్ళని బ్రతికించవలసి వస్తే ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్తే ఎంత నరకం చూస్తారో చెప్పండి. వాళ్ళు ముక్కులో గొట్టాలు పెట్టి, నోట్లో గొట్టాలు పెట్టి అన్ని రకాలుగా చేస్తే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు బ్రతికుతారు. అందుకని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మాట, చనిపోదామన్న ఆలోచన ఎవరికి రాకూడదు. ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు. ఈ బైబిల్లో ఉన్న ప్రవక్తల కంటే గొప్ప వాళ్ళు మీరు. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది యేసుప్రభు గారి శిష్యులు అనేక ఘోరాలను, అనేక బాధలను, అనేక సమస్యలను ఎదుర్కొని పోరాడారు. ఎవరో చనిపోలే. ఇంకా వాళ్ళని పోరాడినందుకు, వాళ్ళు స్వార్థ చేసినందుకు చంపేసిన వాళ్ళు ఉన్నారు. అది వేరు. దేవుని కోసం చనిపోవడం వేరు. అంతే తప్ప మన స్వార్థం కోసం మనం ఎప్పుడు చనిపోకూడదు. ఇక్కడ అలాగే యోనాగా చనిపోదామని దేంట్లో దూకేశారు? సముద్రంలో దూకేశారు. సముద్రంలో దూకేసిన అంటే చేపొచ్చి మింగేసింది. ఆయన్ని చేపొచ్చి మింగేసిందా? మింగలే. టైం సరిపోతుంది చెప్తున్నాను. 2వ అధ్యాయం చదవండి. ఆయన ఎంతలాగా ఇబ్బంది పడ్డాడో, ఎంత చావంచి దగ్గరికి వెళ్ళాడో అర్థమవుతుంది మీకు. సముద్రంలో దూకగానే యోనా గారు చనిపోలేదండి. మీకు అర్థమవుతుందా? సముద్రం దూకగానే చనిపోలే. ఆయన ఎంతో బాధపడి ఆ యొక్క సముద్ర కెరటాల మొఖాన కొట్టి కొళ్ళు కనబడక అంతరంగంలోకి వెళ్ళిపోయి. సముద్రం తెలుసు కదా ఎలా ఉంటుందో తెలుసు కదా, దాని లోతు తెలుసు కదా, తెలిసిన అందరికీ
చిన్న కాల్లో దూకే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సముద్రంలో దూకాడంటే ఎంత ఇబ్బంది పడి ఉంటాడు చూడండి. అప్పుడు చనిపోతాను అన్నప్పుడు ఎవరికి మొరపెట్టాడండి యోనా గారు? దేవునికి మొరపెట్టాడు. వెంటనే మొరపెట్టలే, అప్పటికి కాడనే. ఎప్పుడు మొదలు పెట్టాడు? అప్పుడు మొరపెట్టక అప్పుడు ఏమొచ్చింది? పెద్ద చేప వచ్చి ఆయన్ని మింగింది అనమాట. మింగాక అప్పుడు ఆ చేప కడుపులోకి వెళ్ళాక అప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఇన్ని రోజులు సముద్రం పైన వాడలను దూకాడు కదా కిందకే. అప్పుడు జరిగిన ప్రాసెస్ ఉంటుంది చూడండి, 2వ అధ్యాయంలో చదువుకోండి అందరూ. ఆ ప్రాసెస్ అంతా ఎక్కడ ఆలోచించుకున్నాడండి? చేప కడుపులో ఆలోచించుకున్నాడు. అప్పుడు దాకా రాలేదు ఆయనకు బుద్ధి. ఎప్పుడు వచ్చింది? ముందు చనిపోయి స్టేజ్కి వచ్చింది. అలాగే మన అందరికీ కూడా ఎప్పుడు వస్తుంది? చనిపోదామని ఏదన్నా తింగర ప్రయత్నాలు చేస్తాం చూడండి. ఆ తింగర ప్రయత్నాలు చేశాక మన దరిద్రం పోక బతికామనుకోండి, అప్పుడు వస్తుంది మనకు బుద్ధి. అర్థమవుతుందండి? మనం బ్రతికిపోతాం చూడండి మళ్ళీని, అప్పుడు మనకి ఆ యొక్క బుద్ధి అనేది మనకి వస్తుంది. ఇప్పుడు దేవుని వేడుకున్నాడు. ఎక్కడ? చేప కడుపులో దేవుణ్ణి వేడుకున్నాడు. ఇప్పుడు ఎన్ని దినములు బ్రతికాడు చేప కడుపులో? 3 దినములు బ్రతికాడు. ఇప్పుడు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యోనా రాసిన పత్రిక 3వ అధ్యాయం. యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నివేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దాని ప్రకటన చేయము. చాలండి. ఇక్కడ దానికి ముందండి 2వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యెహోవా నేల మీద కక్కింది. అంటే దేవుడు దానికి ఆజ్ఞయగా ఏమైందండి? అది నేల మీదను కక్కిందనమాట. అంటే చేప ప్రార్థన చేసినంత మాత్రాన కక్కలే, నోవాహు వదిలే అన్న మాత్రాన బయటకు వదలలే. ఎవరి వాక్కు వచ్చింది అక్కడ? దేవుని వాక్కు. దేవుని వాక్కు ఉన్న వలన ఆ యొక్క చేప అనేది విడిపించింది. మన సమస్యలు, మన ఆర్థిక ఇబ్బందులు చేప వంటివి. అర్థమవుతుందండి? మన సమస్యలు, మన ఆర్థిక ఇబ్బందులు చేప వంటివి. చేపకి దేవుడు ఏ విధంగా అయితే వాక్ ఇచ్చినప్పుడు చేప ఆ యొక్క లోపలున్న యోనా గారిని విడిచిపెట్టిందో, అలాగే దేవుడు మనకు మన ఆర్థిక ఇబ్బందులకు వాక్ ఇవ్వగానే మన అన్నీ ఏమవుతాయి? వెంటనే పోతాయి. కానీ దానికి తగిన సమయం అంటూ ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలండి? నిరీక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. యోనా గారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో అతని లైఫ్ అనేది మళ్ళీ టర్న్ అయిందనమాట. అంతేనే ఇక్కడ 2వసారి గట ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు 2వసారి గట ఏమైతే ముందు చెప్పమన్నాడో మళ్ళీ అదే చెప్పమన్నాడు. అంతేకాని మధ్యలో జరిగింది చెప్పమనలే. అర్థమవుతుందా? ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పమన్నాడు. అంతేకాని నన్ను చేప మింగింది, నేను ప్రార్థన చేశాను, సముద్రంలో కొట్టుకున్నాను అని చెప్పమని దేవుడు. ముందు ఏదైతే నాశనం చేస్తానన్నాడో దాన్ని మాత్రమే చెప్పమన్నాడు. చాలామంది మనం చూసినట్టయితే దేవుడు చెప్పమనేది మనం చెప్పకుండా సాక్షుల్లో మన ఇష్టానుసారంగా చెప్తాం. మనం సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు మన పట్ల చేసిన ఉపకారం, మేలులు మనం చెప్పాలి. అంతేగాని మేలులు చెప్తూ మనం ఏం చెప్తాం? మధ్యలో జరిగిన స్టోరీ అంతా చెప్పుకుంటూ వస్తాం. దానివల్ల ఎంత టైం వేస్ట్. ఆ టైంలో మీరు దైవజనులకు వాక్యానికి సమయం ఇచ్చారనుకో, ఆ వాక్యం ద్వారా మీరు ఎంతలా బలపడతారు? చాలా బలపడతారు. ఇక్కడ చూడండి 3వ అధ్యాయం అంతా గట ఆయన వాక్యం వలన యోనా గారు వాక్యం వలన వారు మార్పు చెందారు. అంతే తప్ప ఆ యొక్క మిరాకిల్ అద్భుతం చూసి కాదు. చేప మింగేసింది, చేప వదిలేసింది అన్న అద్భుతాన్ని బట్టి వాళ్ళు ఆ పట్టణస్తులు మార్పు చెందలే. ఎలా మార్పు చెందారు వాళ్ళు? ఆ యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే. చెప్పండి, ఆ యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే మార్పు చెందారు. మన హృదయాలు మార్చుకోవాలని దేని ద్వారా మార్చుకోగలం? మనం వాక్యాన్ని మార్చుకోవాలి. అంతేనే మీరు ముఖ్యంగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎప్పుడైనా సరే వాక్యం ద్వారా మనం రక్షించబడతాం, మార్చబడతాం. నీ యొక్క మనసు ఏదన్నా చెడు ఆలోచనకు అంగీకరించిందనుకో, ఆ యొక్క వారం నీ యొక్క దైవజనం చెప్పే గద్దింపు ద్వారా ఆ యొక్క మనసు అనేది మార్చబడుతుంది. ఇప్పుడు నువ్వు పిల్లలు తప్పు చేశారనుకో, తల్లిదండ్రులు దాన్ని సరిచేసి వాళ్ళకి సరైన మార్గం నడిపిస్తేనే కదండి పిల్లలు సరైన మార్గం నడుచుకుంటారు. లేదు తల్లిదండ్రులు తెస్తే ఏమవుద్ది? వాళ్ళు మళ్ళీ అలాగే ఉంటారు, ఇంకా దారుణంగా తయారవుతారు లేదా? అలాగే నినేవే పట్టణంలో వాళ్ళందరికీ తెలియక పాపం అనేది చేశారు.
ఇప్పుడు ఆ పాపాన్ని గురించి ప్రకటించడానికి ఎవరిని పంపాడు? యోనా గారిని దేవుడు పంపించినప్పుడు వాళ్ళు తెలుసుకున్న ఆ యొక్క వాక్యం ద్వారా, మనకి ఇక్కడ మాట ఎలాగో అక్కడ వాక్యం ద్వారా వారు తెలుసుకుని వాళ్ళందరూ మోకరించి, చూడండి అక్కడ ఉంటుంది, కావాలి నెక్స్ట్ సమయం లేక చూడతారు రిఫరెన్స్, మోకరించి దేవుని వారు వేడుకున్న వల్ల వారందరూ ఏమయ్యారు? రక్షించబడ్డారు. తక్కువ మంది కదండి, దగ్గర 2 లక్షల మంది పైనే. అంతమంది ఏమయ్యారండి? ఏమయ్యారండి? వాళ్ళందరూ మార్పు చెంది రక్షించబడ్డారండి వారందరూ. ఒకళ్ళు మనం రక్షించడానికే మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం, కానీ ఎంతమంది రక్షించబడ్డారండి అక్కడ? మరి దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి చూడండి. అంతా బాగానే ఉంది. ఇప్పుడు యోనా గారు, నేను అందుకనే వెళ్ళనన్నాను, వాళ్ళకి చెప్పాను, మళ్ళీ ఏం చేసావు నువ్వు? వాళ్ళని కాపాడావు. అంతనే మళ్ళీ ఏం చేశాడు ఈయన? కోపించుకుని మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ కోపించుకున్నాడు లేదు యోనా గారు? కోపించుకున్నాడు కదా. ఎందుకు కోపించుకున్నాడు ఆయన? కోపించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన ఓన్గా ఆయన నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే చెయ్యాలనుకుంటాం, కానీ అది ఎప్పుడు అది అవ్వదు. కంపల్సరీ దేవుడు అనుకుంటేనేది అవుతుంది. చాలామంది నేను నచ్చేస్తాను అని అనుకుంటారు, కానీ అది చేయగలము మనం? చేద్దామని వెళ్తాం, కానీ అక్కడ దేవుని చిత్తం లేకపోతే ఆ పని ఏ విధమైనా సరే ఆగిపోద్ది. ఎలాగైనా సరే దేవుడు దాన్ని ఆపగలడు. అదవుతుందండి. అందుకని ఇక్కడ యోనా గారికి దేవుడు బుద్ధి చెప్పాలని అక్కడ ఒక సొర చెట్టుని చూచి యోనా బహు సంతోషించును. ఇక్కడ 4వ అధ్యాయం అందరూ ఇంటికి వెళ్ళక చదువుకుంటే ఒకసారి, సమయం అయిపోతుంది కాబట్టి. 4వ అధ్యాయంలో దేవుడు క్లియర్గా ఎత్తారనమాట. సొర చెట్టుని దేవుడు ఆయనకి ఒక పడుకోవడానికి రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక సొర చెట్టుని దేవుడు ఏర్పరుస్తాడు. ఏర్పరిచి తర్వాత ఆయన ఏం చేస్తారంటే మళ్ళీ ఆ చెట్టును ఒక రోజు ఉంచి ఏం చేస్తాడు? మళ్ళీ వాడిపోయేలాగా చేస్తాడు. ఇప్పుడు ఆయన ఎండ దెబ్బ తగులుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ నువ్వు మరి ఒకరోజు చెట్టిచ్చి ఒక రోజులో వాలిపోతే నీకు అంత కోపం వస్తే, మరి నా ప్రజలు అన్ని లక్షల మంది తొట్టిల్లిపోతుంటే నాకు ఎంత బాధ ఉంటుంది అని దేవుడు అంటాడు. అప్పుడు యోనా గారు ఏం చేస్తారండి? ఆ విషయాన్ని తెలుసుకుని అప్పటి నుంచి దేవునికి యథార్థత చూపిస్తూ దేవుని తొట్టు ఆయన తిరిగాడు అనమాట. కానీ యోనా గారు చేసిందంతా ఆయన ఆలోచన ప్రకారం మాత్రమే చేశాడు. కానీ దేవుడు ఆలోచన ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఏవైంది? ఆ పట్టణాన్ని అంతా ఆయన రక్షించగలడు. యోనా గారు 3 దినములు చేప కొడుపులు ఉంటే ఆయనకు తగ్గ రీతిగా మనందరి పాపమును రక్షించడానికి యేసుక్రీస్తు వారు 3వ దినమున ప్రాణము పెట్టి తిరిగి లేచాడు. అందుకని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఏంటంటే, చనిపోతాం అన్న మాట ఎవరికి రావద్దు. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డను. మనం ఎవరండి? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డను. యోనా గారు చనిపోదామని ఏం చేశారు? దూకారు. కానీ దేవుడు ఆయన ఎందు ఉన్నామని ఆయన్ని కాపాడు. మనందరూ దేవుని బిడ్డలం కాబట్టి ప్రతి చిన్న సమస్యకు, ప్రతి చిన్న కష్టానికి మనం ఏం చేయలేని, మనం చనిపోయాని నిర్ణయం మనం తీసుకోవద్దు. మన నిర్ణయం ఏంటి? మనకు దేవుడు ఉన్నాడు, దేవునికి అసాధ్యమైనదంటే ఏమీ లేదు. మనం ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు మనకు ఆ యొక్క బహుమానం మనకు ఇస్తాడు. ఆ బహుమానం వల్ల ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? అనేకులు రక్షించబడ్డారు లేదా? రక్షించబడ్డారు. ఎక్కడికో వెళ్తున్న యోనాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టణానికి చేర్చగలిగాడు. చేప దేవుని మాట ఎండబెట్టండి. అసలనే చేప దేవుని మాట ఎండబెట్టి, దేవుని సృష్టి కాబట్టి చేప కట దేవుని మాట ఉంది, తుఫాను కట దేవుడు మాట ఉంది. తుఫాను దేవుడు ఆగిపో అనగానే ఏమైంది? అంతానే ఆగిపోయింది. మరి మనుషులమైన మనం ఎందుకు దేవుడి మాట వినలేకపోతున్నాం? అనుకుంటున్నాం దేవుడి మాట మనం వినాలని అనుకుంటున్నాం, కానీ ఏమైపోతుంది? ఇంతలోనే మనకి మన ఆలోచన బయటికి వెళ్ళేలోపలికి ఏమైపోతుంది? ఈ రోజు నేను చెప్పిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు వినేశారు, ప్రతి ఒక్కరు గ్రహించుకుని అయ్యో అయితే ఇలా అయింది కదా, నేను ఈ రోజు నుంచి మారాలనుకుంటున్నారు. కానీ ఇలా అడుగు బయట పెట్టగానే ఏమవుతుంది? సాతాను మళ్ళీ మిమ్మల్ని లాగేసుకున్నారు. అది ఏ విధంగా కుటుంబ సభ్యుల విషయంలో అయినా సరే, కుటుంబ వ్యక్తుల వల్ల అయినా సరే మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ మారిపోతున్నారు. కుటుంబ వ్యక్తుల వల్ల మీరు అసలు మారిపోకూడదు. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? దేవుడిని నిలకడగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి కంపల్సరీ ఆ యొక్క మేలును మీరు పొందుకొని దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తారనే ఒక ఆలోచనతో మీ అందరూ
బ్రతికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఇంతవరకు నీ కుమారుడు వంశీ ప్రభువా, ఆనాడు యోనా ప్రభువా నినివే పట్టణానికి వెళ్ళమంటే ప్రభువా నీ మాటకు విధేయత చూపించకుండా ఇగో ప్రభువా అయా ఎంతో శ్రమ తెచ్చుకున్నాడు. అలాగే మా యొక్క ఆత్మీయ దైనందిన జీవితాల్లో కూడా ప్రభువా నీ మాటకు లోబడకుండా ప్రభా మా ఇష్టానుసారంగా నాయన ఈ లోక సంబంధంగా తిరుగులాడుతూ ప్రభా సాతానుకు అప్పగిస్తూ ప్రభా శ్రమల పాలవుతున్నాం నాయన. ఓ ప్రభా మీరు శ్రమలోనికి ప్రవేశింపకుండానట్లు ప్రభా అయా నాయన ప్రార్థన నా ప్రభా నాయన కలిగి ఉండమన్నావు ప్రభా నాయన. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో ప్రభా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిత్యము ప్రభా నాయన అయా 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 సంతోషం ఆనందం ఉంది ప్రభా నా తండ్రి. అయా నాయన ఇదిగో ప్రభా అపవాది గర్జించడం వల్ల తిరుగులాడుచుంటే ఎవరిని మెరిగిందినాడు ప్రభా మా కాళ్ళ కింద శీఘ్రంగా అనగదొరకమన్నావు ప్రభా సహాయం ఇచ్చేయండి. ఇగో ప్రభా నీ మాటకు ప్రభా విధేయత కలిగి నా మాట ఇగో ప్రభా నన్ను ఆయన ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను ప్రభా. ఇగో భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తానన్నా ప్రభా నా తండ్రి. నీ మాటలు విని నీ ఆజ్ఞల్ని నీ కట్టడలు గైకున్న వారిని ప్రభా ఆకాశంలో ఉన్నటువంటి ప్రభా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడే ఉన్నావు ప్రభా. నీ మాటకు లోబడకుండా ప్రభా నీ చిత్తానికి మేము లోబడకుండా మా ఇష్టానుసారంగా దీవించకుండా ప్రభా నీ చిత్తానికి లోబడేటట్లు సహాయం ఇచ్చింది. నీ కృప తోడు గురించి విన్న వాక్యం ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.